ఒక్క ఎగ్జామ్నైనా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ సర్కార్గా కాంగ్రెస్ నిరూపించుకుందని విమర్శించారు కమలనాథులు. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. కాళేశ్వరం పంప్ హౌస్ అవినీతిని ఎందుకు ప్రస్తావించలేదన్నారు. సిబిఐ టచ్ చేయలేని విధంగా సర్కారు జీవో ఇచ్చిందని ఆరోపించారు. ఇక బీజేపీ కొత్త స్టేట్ కమిటీ సికింద్రాబాద్ పార్లమెంటు కమిటీలా ఉందని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. సిపి రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారని ఈ విషయంలో దాచడానికి ఏముందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ దేశం, ఈసీ, పార్లమెంట్, సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడదంటూ సెటైర్ వేశారు. देश के खिलाफ कभी बात नहीं करते. देश के इलेक्शन कमीशन के खिलाफ, देश के लोकसभा के खिलाफ, देश के सुप्रीम कोर्ट के खिलाफ, देश के आर्मी के खिलाफ बात नहीं करते आरएसएस. जो राहुल गांधी बात करते हैं, कांग्रेस पार्टी बात करते हैं. बिल्कुल आरएसएस देश का ऑर्गेनाइजेशन है. देश के हित के लिए, देश के विकास के लिए, देश के संस्कृति बचाने के लिए काम करने वाले दुनिया के बहुत बड़ा एनजीओ है ऑर्गेनाइजेशन आरएसएस है. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ పోరాట ఫలితంగానే ధర్మాసనం తీర్పిచ్చిందన్నారు. జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టి ఒక్క పరీక్ష సరిగ్గా నిర్వహించలేని అసమర్థ సర్కార్గా నిరూపించుకుందని విమర్శించారు. ఇప్పటికైనా ఎగ్జామ్స్ నిర్వహణలో ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోవాలన్నారు. కాళేశ్వరం కమిషన్ వేసిన తర్వాత బుంగలకు ఈఎన్సీ ఎందుకు రిపేర్ చేయించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు కాదన్నారు. సిబిఐ టచ్ చేయలేని రీతిలో ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. పంప్ హౌస్ లో జరిగిన అవినీతిని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా విచారణ జరిపితే దోషులకు శిక్ష పడదన్నారు పాయల్ శంకర్. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే వ్యవహారాలకు ఎక్కడా కూడా పొంతర లేకుండా పోయింది. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని బయట తీయడానికి. ఆ యొక్క 3 బ్యారేజ్ల కింద పడ్డటువంటి బుంగలని సంబంధిత ఈఎన్సీ ఎందుకు చేయించిండు రిపేర్? ఆ గ్రోటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇచ్చిన విందులో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు సహా డీకే అరుణ, నగేష్ ఒకే టేబుల్పై డిస్కస్ చేశారు. ఉమ్మడి నిబద్ధతకు ఇది ఒక బలమైన నిదర్శనమని ట్వీట్ చేశారు ఎంపీలు. బీజేపీ కొత్త స్టేట్ కమిటీపై సెటైర్లు వేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. కొత్త కమిటీలో కొత్త వారికే జనరల్ సెక్రటరీ పోస్టులు ఇచ్చారని అన్నారు. 40% పాత వాళ్లకే ఇవ్వాలనే రూల్కు పార్టీ పెద్దలు పట్టించుకోలేదన్నారు. ఇది రాష్ట్ర కమిటీనా, సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీనా అంటూ కామెంట్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.